యుద్ధభూమిలో శరీరం మొత్తం బాణాలతో నిండిపోయిన భీష్ముడు చనిపోలేదు. ఇది చాలా మందికి వచ్చే సందేశం. అసలు ఆయన ఎందుకు చనిపోలేదు? ఇది మహాభారత యుద్ధం సమయంలో జరిగిన సంఘటన. సుమారు క్రీస్తుపూర్వం 3200 కాలం యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్రం. భీష్ముడు ఎవరో కాదు, హస్తినాపుర రాజవంశానికి పెద్దవాడు. తండ్రి శాంతనిచ్చిన ఒక వరం ఆయనకు ఉంది. ఆ వరం పేరు ఇచ్ఛామృత్యు. అంటే తాను ఎప్పుడు చనిపోవాలో తానే నిర్ణయించుకోవచ్చు. అందుకే ఎవరు ఎంత బలంగా దాడి చేసినా భీష్ముడు తనకు ఇష్టం లేకపోతే చనిపోడు. యుద్ధం 10వ రోజున అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. శిఖండిని ముందుగా పెట్టుకుని భీష్ముడిపై బాణాలు వదిలాడు. భీష్ముడు ఆయుధాలు దించేశాడు. బాణాలు శరీరాన్ని గుచ్చాయి. ఆయన నేలపై పడిపోయాడు. కానీ అక్కడే ప్రాణం విడిచిపెట్టలేదు. భీష్ముడు ఉత్తరాయణ కాలం వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో ప్రాణం విడిచితే శాంతి లభిస్తుంది ఆయన నమ్మకం. అందుకే బాణాల మీద పడుకుని చాలా రోజుల పాటు పాండవులకు ధర్మ విషయాలను ఉపదేశించాడు. చివరికి ఉత్తరాయణం వచ్చిన తర్వాత తన ఇష్టంతోనే ప్రాణం విడిచాడు. భీష్ముడిది బలహీనత కాదు, నియమం నడిపించింది. చావు రావడం కంటే ఎప్పుడు అంగీకరించాలో తెలుసుకోవడం అసలు గొప్పతనం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.